ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా నిన్ను విడిచిపెట్టారా? ఒంటరిగా ఉన్నావా? ఎవరు నా పక్షాన లేరు, ఎవరు నాకు తోడై లేరు అని అనుకుంటున్నావా? ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండునని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు దేవుడిగా ఉండి మనకు తోడై ఉండి నడిపించే దేవుడు. ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన ఉంటాడు. ఈరోజు ఒకవేళ లోకమంతా నిన్ను విడిచిపెట్టిందేమో, అందరూ నిన్ను ఒంటరిని చేశారేమో, ఎందుకు పనికిరాని వాడివని లోకమంతా నిన్ను తృణీకరించిందేమో, లేకపోతే అందరూ నా ద్వారా మేలు పొందుకున్నారు, ఈరోజు నన్ను ఒంటరి చేసేశారు అని అనుకుని కృంగిపోతున్నావా? మనుషుల వైపు, లోకం వైపు చూసి కృంగిపోదు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ కొదువ ఉండదు. ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నీ ఎదుట ఉన్న సమస్య, నీ ఎదుట ఉన్న శత్రువు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఏ విధంగా దావీదుకు తోడై దేవుడు గొలియాతుపై జయమిచ్చాడు, అట్టి రీతిగానే నీ సమస్యలన్నిటిలో జయమిస్తాడు. ఈరోజు సమస్యలో ఉండి ఎవరు నాకు తోడుగా లేరనుకుంటున్నావా? ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఒంటరిగా ఉండి ఎవరు నాకు తోడు లేడనుకుంటున్నావా? ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు దేవుడిగా ఉండి ఆయనే నీకు తోడై ఉన్నాడు. ధైర్యం కలిగి ముందు కొనసాగింపబడు. దేవుడి ద్వారా నిశ్చయంగా గొప్ప కార్యాలు నువ్వు అనుభవించుదుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.